అప్పుడేం 9 పథకాలు అన్నాడు, అన్నీ ఇచ్చాడు. గ్యాస్ బండ్లు అన్నాడు, పడతల డబ్బులు, బస్సులు ఫ్రీ అన్నారు, చదువుకుంటున్నారు. ఏముంది లాభం? అన్నాడు గ్యాస్ బండ్లు ఇచ్చిందన్నారు, అవి డబ్బులు పడతల బ్యాంకీల కాడికి వెళ్తే. మాకైతే పడలేదు, ఒక్క బండకు కూడా పడలేదు. పడే వాళ్ళకి పడుతున్నాము, మాకైతే పడలేదు. ఏం పొందల. తెలుగుదేశం వచ్చినాక 9 పథకాలు ఇచ్చాడు జగను, 9 మాకు వచ్చినాయి. మాకు ఇళ్ల ఫ్లాట్ ఇచ్చాడు, మా అమ్మాయి స్కూల్లో డబ్బులు పడ్డాయి. మళ్ళీ నేను ఇల్లు కట్టుకోవడానికి లోన్ వదిలాడు, అవన్నీ మాకు అందినాయి. 18,750, 46 ఏళ్ళు వచ్చినాయి నాకు. 18,750 పడ్డాయి. అన్ని పథకాలు ఎలా అయితే చెప్పాడు అలానే వచ్చినాయి. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏమీ లేదు. 1,500 ఇస్తానన్నారు నెలకి, ఇంతవరకు లేదు. బస్సులు ఫ్రీ అన్నారు, ఏది తన్నుకుంటున్నారు. కాళ్ళు తొక్కుకుంటా తన్నుకుంటా వస్తున్నారు. ఉపయోగం ఏముంది? 1,500 అన్నారు, ఎంతవరకు ₹1 రాలేదు. అమ్మఒడి మా అమ్మాయికి అయితే రాలేదు. కొంతమందికి ఇస్తే ఇచ్చారేమో, మా అమ్మాయికి అయితే రాలేదు. అడిగాము, వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? జగన్ తరఫున వాళ్ళకి ఇవ్వడం లేదు, తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారేమో, మాకైతే తెలియదు. మేమైతే వైసీపీయే. అబద్ధం ఎందుకు చెప్పాలి? జగన్ గారు అంటే అభిమానం అంటే ఓట్లేదంటావా? చంద్రబాబు నాయుడు గారే చెప్పారుగా, మరి వైసీపీ వాళ్ళకి పనులు చేయమని. మా ఊరు సిరిపురం తెనాల దగ్గర. టీడీపీ వాళ్ళకి కూడా అందరికీ ఇచ్చారు డబ్బులు. 18,750 కానీ, ఇళ్ల ప్లాట్లు కానీ అందరికి ఇచ్చారు జగన్ గారు. టీడీపీ వాళ్ళకి ఇవ్వకుండా ఉందాము అవని అని ఏమీ లేదు, ఏమీ లేదు, అందరికి ఇచ్చాడు. ఇప్పుడైతే అందరు పార్టీ వైజ్ ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, నిజం. ఇప్పుడు మరి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మాకే తక్కువ ఇచ్చారు. వాళ్ళ ప్రెసిడెంట్గా కూడా నిలబెట్టారు, టీడీపీ వాళ్ళని ప్రెసిడెంట్గా కూడా నిలబెట్టారు. నెంబర్లు కూడా ఏమొచ్చినాయి? ఏమీ రాలే మాకు. మా చెల్లెలు ఇప్పుడు అన్నారు తెలుగుదేశం వేస్తే మీకు పింఛను ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? పింఛను ఇప్పిమంటే బర్త్ సర్టిఫికెట్ కావాలి, అవి ఉంటేనే అంటున్నారు. రకరకాలుగా చెబుతున్నారు. ఇంతవరకు అమ్మాయికి ₹1 కూడా ఇప్పిలా. మరి అమ్మాయికి 2 ఆడపిల్లలు, ఒక్కటే బతుకుతుంది. సరే మరి తెలుగుదేశం మాకు ఇయ్యాలి ఓట్లు అని చెప్పి ఇంటికి వచ్చి ఇళ్ళ చుట్టూ తిరిగారు. సరే ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం కూడా అని వేసాం. మేము ఆ పార్టీ అయినా తెలుగుదేశం వాళ్ళకి వేసాం. ఈసారి వాళ్ళ ఆటోలెక్కి వెళ్ళాము, వాళ్ళ తరఫున వేసాము. ఎంతవరకు ఇప్పుడు మరి మా చెల్లెలకు ₹1, 2 పిల్లలు పెట్టుకుని పోతుంది. ₹1 ఇచ్చిన వాళ్ళు లేదు.